ఇక గాంధీ భవన్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. మీరు దాని విషయంలో స్పష్టంగా పరిశీలన చేసి ఆలోచన చేయండి. ఇన్నిసార్లు పోతే ఆ రోజు ఎన్ని పత్రికల్లో ఏ విధంగా వచ్చినా ఈరోజు కేవలం 30 నిమిషాలు అదే ఫీడర్ లైన్ పై వస్తే ఎన్నిసార్లు ట్వీట్ చేసి ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా మా ప్రభుత్వాన్ని పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్పష్టంగా అరకొర చెప్పిన 20-30 ఉన్నాయి. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ విధంగా దుష్ప్రచారం చేయొద్దని కోరుతా ఉన్నా. మేము ప్రతి నెలకు సంబంధించిన డేటా మా దగ్గర ఉంది. మా అధికారులు చాలా వరకు కూడా స్పష్టంగా చాలా నీతితో పనిచేస్తూ ఉన్నారు. కొన్ని మరకలు ఉన్న కార్యక్రమం ఎక్కడైనా జరిగినాయని మా దృష్టికి వస్తాయి. కొన్ని సందర్భాల్లో దృష్టికి వచ్చింది, వెంటనే అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది పరిపాలన యంత్రాంగంలో. దానికి వెనకాడైపోయే ప్రసక్తే లేదు. డెఫినెట్లీ వీఆర్ హియర్. ఇప్పుడు కూడా ఈ పవర్కు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ రాజీ లేకుండా మేము ప్రతి అంశంలో మరి ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండే చూసే ప్రయత్నం చేస్తాం. కొన్ని డిస్కౌంట్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తే దాన్ని సవరణ చేసుకునే కార్యక్రమం చేస్తాం. చిన్నవి దాన్ని భూతద్దంలో పెట్టి ఇదైతే లేదు అదైతే లేదు, కరెంటే వస్తలేదు, ఇక కరెంటే లేదు, ఇక 10 సంవత్సరాలు కరెంటు మొత్తం కనబడ్డది, ఇక చీకట్లో నడుస్తూ ఉన్నారు, ప్రజలు చీకట్లోనే ఉంటున్నారు, ఏది కూడా నడుస్తలేదు అనే ఒక భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తే మా బాధ్యతగా మేము చెప్పాలి కదా, ఇంత కరెంట్ ఇస్తున్నాం, ఏ విధంగా అయిందని చెప్తా ఉన్నాం. అంతకంటే ఏం చెప్తలేము. తీసుకొచ్చారు. మేము ఇప్పుడు 40,000 కోట్ల పెట్టుబడి. మరి ఈ కాలంలో 40,000 కోట్ల పెట్టుబడితోటి ఎన్ని వేల పరిశ్రమలు, ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించారు? ఇప్పుడు ఒకటండి, ఈ పరిశ్రమలకు సంబంధించి 40,000 కోట్ల రూపాయలు నేను కేవలం వారు ఒక సంవత్సరం 23వ సంవత్సరం జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన వారి పెట్టుబడుల గురించి చెప్పిన. మేము 24లో మా పెట్టుబడుల గురించి సంబంధించి చెప్పిన. అంటే మీరు లెక్కేసుకోండి సార్, దానికి డబుల్ ఎంప్లాయ్మెంట్ స్ట్రెంగ్త్ని క్రియేట్ చేస్తాం. అంశం లేదు. ఒక పరిశ్రమలో 2 కావచ్చు, ఇంకో పరిశ్రమలో 8 చేస్తాం. ఎక్కడ కూడా రాజీ లేదు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇదే పత్రికా ముఖంగా కూడా చెప్తా, 3 అంతలు 10 అంతలు పెట్టుబడులు తీసుకొస్తాం. ఏదో చిన్న ఒక పరిశ్రమ వారికి ప్రయోజనాలకు సంబంధించి ఎక్కడికైనా పోతే, లేకుంటే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వారిపైన ఒత్తిడి వస్తే ఒక పరిశ్రమ ఇంకో రాష్ట్రానికి పోతే మేము పాజిటివ్ దృక్పథంతో మనకున్న వనరులు, మనకున్న హ్యూమన్ రిసోర్సెస్, మేము చేయాల్సిన అంశాల విషయంలో కాన్ఫిడెన్స్ని ఏర్పాటు చేస్తాం.